అన్న వెంటనే అప్పుడు వారు చెప్పడం మొదలైస్తారు, అయ్యా చూడటానికి అయితే బాగా అందంగా కనబడుతుంది ఆయన, చూడటానికి అయితే చాలా అందంగా కనబడుతుంది అయ్యా, కానీ మనము జ్ఞాపకం చేసుకుంటే నీళ్ళు ఇంగ్లీష్లో ఇక్కడ రాశాడు మంచిది కాదని, కానీ ఇంగ్లీష్లో ఏమని రాస్తాడంటే బెటర్నెస్ అని వాడాడు. అంటే ఈ నీళ్ళన్నీ చేదు నీళ్ళేనయ్యా, ఈ నీళ్ళన్నీ ఏమై ఉన్నాయి, చేదు నీళ్ళేనయ్యా. ఆ చేదు నీళ్ళు అవటమే కాకుండా పొలం పండించడానికి పంటలు లేక, పంటలు వేయడానికి అవకాశం లేక, ఈ పంటలు కూడా లేకపోతే ఈ భూమి కూడా ఎలా మారిపోయిందంటే నిస్సారమైనదిగా మారిపోయిందయ్యా అంటారు. అంటే ఏ పంట పంటదయ్యా ఈ భూమిలో, ఏ పంట వేసినా సరైన పంట పండదు, ఏ తోట వేసినా పంటదయ్యా, ఏ వేసినా ఈ స్థలం ముందు పండదయ్యా అన్నాడు. శ్రీ దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి. నేను ఎక్కువసేపు వివరించను కానీ పైకి కనబడడానికి మన జీవితాలు, మన కుటుంబాలు కూడా ఎలా కనబడుతున్నాయి అంటే చాలా అందంగా కనబడుతున్నాయి, చాలా రమ్యమైనవిగా కనబడుతున్నాయి. మనం తినే ఆహారం చూస్తే మనకి ఏ లోటు లేదనిపిస్తుంది, మనం కట్టుకునే వస్త్రాలు చూసినప్పుడు మనకి ఏ లోటు లేదనిపిస్తుంది, మన చేతుల్లో అప్పుడప్పుడు కనబడే ధనాన్ని చూసినప్పుడు మనకి ఏ లోటు లేదనిపిస్తుంది. మనం ఎక్కడికన్నా బయలుదేరి వెళ్ళినప్పుడు, మనుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు అబ్బా వీళ్ళకి ఏ బాధ లేదనుకుంటా అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఎలాగున్నాయి అంటే పైన బాగా రమ్యముగా కనబడుతున్నాయి, పైన బాగా అందంగా కనబడుతున్నాయి, పైకి భలే కనబడుతున్నాం, హల్లెలూయా, మనుషులకు భలే కనబడుతున్నాం, లోకానికి భలే కనబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా ఆ లోకంలో ఉన్న వారికి భలే కనబడుతున్నాం. ఇదిగో మేము బాగున్నాం, మాకు ఏ లోటు లేదన్నట్లు కనబడుతున్నాం. ఎవరినన్నా మాకు ఎందుకు కష్టాలు వచ్చినాయి అంటే వాళ్ళకి కూడా మనం ఎలా కనబడుతున్నాం అంటే నీకేం కష్టాలయ్యా, చూస్తే బాగానున్నావు అన్నట్లు కనబడుతున్నాం. కానీ మన లోతును ఆలోచన చేస్తే, మన లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే మన జీవితాలన్నీ కూడా దేంతో నిండిపోయినాయి అంటే చేదైన అనుభవాలతో నిండిపోయి. ఏ అనుభవాలండి? చేదైన అనుభవాలు. హల్లెలూయా. ఏ అనుభవాలు అయిపోయినాయి మనవి? చేదైన అనుభవాలు. మన జీవితం అంతా కూడా మనం ఏం చూస్తున్నామంటే నిజం చెప్పాలంటే చేదైన అనుభవాలే. రోజు ఏదో ఒక చేదైన అనుభవం. ఒకరోజు గొడవలనే అనుభవం, ఒకరోజు ఈ దేవుని బిడ్డలారా లోటు ధనం లేని అనుభవం, ఒకరోజు అప్పు అనే అనుభవం, ఒకరోజు ఎవరో ఏదో మాట అన్న అనుభవం. మన జీవితంలో రోజు కూడా మనం లోతుగా పరిశీలన చేస్తే పైకి అందంగానే కనబడుతున్నాం, కానీ లోపలికి పరిచయం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితం అంతా కూడా ఎలా కనబడతా ఉందంటే చాలా చేదైన అనుభవాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఈ అనుభవాలు, చేదైన పరిస్థితులు, చేదైన స్థితిగతులు, చేదైన ఈ ప్రియ దేవుని బిడ్డలారా ఆ స్థితిగతులు చాలా ఈ రోజు మన జీవితాలు ఏం చేస్తున్నాయి అంటే మన జీవితాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఈ చేదైన అనుభవాలు గుండా మనం ఏ పరిస్థితుల్లోకి వెళుతున్నామంటే ఇంకా ఫలించలేని పరిస్థితుల్లోకి, ఇంకా ఫలములు చూడలేని పరిస్థితుల్లో. ఇప్పుడు చేదైన అనుభవాలు ఇంకా మనం ఏం చేస్తున్నాయి అంటే కృంగదేస్తున్నాయి. చేదైన అనుభవాలు ఇంకా మనకు బాధలకు గురి చేస్తున్నాయి, ఇంకా కొరతల్లోనికి తీసుకెళ్తున్నాయి, ఇంకా ఇబ్బందుల్లోనికి తీసుకెళ్తున్నాయి. చేదైన అనుభవాలు మన జీవితంలో ఫలింపు లేకుండా చేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఇక్కడ కూడా ఆ ఎరుకో ప్రాంతం అలాగే కనబడుతుంది. పైకి అయితే చూడటానికి చాలా అందంగా కనబడతా ఉంది, హల్లెలూయా. పైకి అయితే చూడటానికి చాలా చక్కగా కనబడుతుంది, కానీ మన హృదయాలు చేదైపోయింది. ఈ దేవుని బిడ్డలారా ఇంకా దీంట్లో చాలా మాటలు ఉన్నాయి, నేను చెప్పట్లేదు, కానీ మన హృదయాలు చేదైపోయినాయి, మన పరిస్థితులు చేదైపోయినాయి. ఈ చేదైన అనుభవాలు గుండా మనం ఇంకా ఏ స్థితుల్లోకి వెళ్ళిపోతున్నామంటే ఫలము లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం, సమృద్ధి లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నాం, సంతోషం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా ఈ సంవత్సరం అంతా మనం ప్రారంభించాం, కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అన్ని కూడా మన అనుభవాలు ఎక్కువగా దేంట్లో కనబడుతున్నాయి అంటే లేమి కలిగిన పరిస్థితులే. ఏ పరిస్థితులు అంటే ప్రియ దేవుని బిడ్డలారా వ్యాపారాలు చేయలేదా, చేసాం, పనులకు వెళ్ళలేదా, వెళ్ళాం, సంపాదించలేదా, సంపాదించాం.
వీరెవరు పెట్టారు, ఎన్ని చూసినా సరే ఫలింపు లేని పరిస్థితులే కానివ్వండి, ఫలించిన పరిస్థితులు ఎక్కడ కూడా కనబడట్లా. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది ఈ చేదైన అనుభవాల గుండా వెళుతూ ఫలింపు లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అవునా? సమృద్ధి లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, సంతోషం లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఎలీషాతో చెప్తున్నారు, అయ్యా దైవజనుడా, పైకైతే అంతా బాగానే కనబడుతుంది, కానీ అసలు ఇదంతా కూడా నీళ్ళన్నీ ఏమైపోయినాయి, చేదైపోయినాయి అయ్యా. పంట అయితే భూమి ఎలా మారిపోయిందంటే నిస్సారం అయిపోయింది. అసలు సారం అనేది దీంట్లో లేదయ్యా. ఏదైనా పంటేద్దామని ప్రయత్నం చేసామా, పంట పండేటట్లు లేదయ్యా. ఏదైనా చేద్దామని చూసామో అదయ్యేటట్లు లేదయ్యా. మనం చేదైన అనుభవాల్లో చాలా సార్లు మనం ఏం చేయడానికి చూస్తామంటే ఎలాగోలా పైకి లెగుతాం, ఎలాగోలా మన కుటుంబాన్ని పోషించుకుందాం, ఎలాగోలా మన కుటుంబాన్ని కట్టుకుందాం, ఎలాగోలా ఇదిగో ఈ వ్యాపారంలో ముందుకు వెళ్దాం, ఎలాగోలా ఈ పొలాలేసి దీవించబడదాం అనుకుంటాం. కానీ ఈ చేదైన అనుభవాలు ఇంకా మనం ఏం చేస్తాయి అంటే మన అడుగులన్నీ కూడా ఫలింపు లేని స్థితిలోనే వచ్చేస్తాయి. హల్లెలూయా. అప్పుడు ఎలీషా మాటలు విన్న తర్వాత, ఈ దేవుని బిడ్డలారా, అమ్మ ఇక్కడ మనం ఉండటం మంచిది కాదు. ఇదిగో ఆ పరిస్థితులను బట్టి ఏం చేయలేదంటే ఎలీషా అసహించుకోదా. ఆ పరిస్థితులను బట్టి ఎలీషా ఇక్కడ నుండి వెళ్ళిపోదామని ఆలోచన చేయలేదు. ఆ పరిస్థితులను బట్టి ఎలీషా బాధపడలేదు. ఆ పరిస్థితులను బట్టి ఎలీషా ఈ దేవుని బిడ్డలారా ఏం చేయలేదంటే దుఃఖపడలేదు. వాళ్ళు ఇకంతే, ఈ భూమి అంతే, ఈ భూమి ఎట్లాగే ఉంటుంది, ఈ నీళ్ళు ఎట్లాగే ఉంటుందని దాని గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ ఏం చేశాడో తెలుసా? ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంది. హల్లెలూయా. ప్రతిదానికి ఏముందండి? ఒక పరిష్కారం ఉంది. హల్లెలూయా. ఆ పరిష్కారం ఏంటో ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, ఒక నూతనమైనది ఏంటిదంటే ఒక నూతనమైన కుండ. హల్లెలూయా. ఏం చేయండి? ఒక నూతనమైన పాత్ర, లేకపోతే నూతనమైన కుండ. హల్లెలూయా. నూతనమైన పాత్ర ఒకటి మీరు తీసుకోండి. అది ముందు ఎక్కడ వాడబడకూడదు, అది ముందు ఎక్కడ కూడా దాన్ని ఉపయోగించి ఉండకూడదు. అది ముందు ఎక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా అది ఏం చేయబడకూడదంటే, అది ముందు ఎక్కడ కూడా దాన్ని ఉపయోగించి ఉండకూడదు. ఒక నూతనమైన పాత్ర తీసుకొని మీరు అన్నాడు. హల్లెలూయా. పాత్ర తీసుకొని ఏం చేయమయ్యా అంటే, ఆయన మరలా చెప్పాడు, ఆ పాత్ర మీరు తీసుకొని ఏం చేస్తారు అంటే, ఆ పాత్ర ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకుంటాను. హల్లెలూయా. ఎంత చక్కని మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక నూతనమైన పాత్ర తీసుకోండి, నూతనమైన పాత్ర తీసుకొని దాంట్లో కొంత ఉప్పు వేసి నా యొద్దకి తీసుకొని అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తీసుకొచ్చిన వెంటనే ఎలీషా ఏం చేశాడో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాత్ర తీసుకొని వెళ్ళి ఆ ఉప్పుని ఎక్కడైతే చేదైన నీళ్లు ఉన్నాయో, ఎక్కడైతే చేదైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళల్లో దాన్ని పోసాడు. హల్లెలూయా. ఏంటండి? ఎక్కడైతే చేదైన నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళలో ఏం చేశాడంటే ఆ ఉప్పుని పోసాడు. ఎప్పుడైతే ఉప్పు పోసాడో అదంతా నీళ్ళంతా కూడా